హాయ్ ఫ్రెండ్స్, జాక్ వైట్, సోఫీ టాచర్ హీరో హీరోయిన్గా నటించిన కంపెనియన్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. జోష్ తన గర్ల్ ఫ్రెండ్ ఐరిస్తో కలిసి తన ఫ్రెండ్ సెర్జీ గెస్ట్ హౌస్కి వెళ్తాడు. అక్కడ క్యాట్, ఎలీ, ప్యాట్రిక్, జాయ్ కూడా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓ రోజు నైట్ హాయిగా చక్కగా ఎంజాయ్ చేసి మర్నాడు ఉదయం లేవగానే సెర్జీ ఐరిస్తో కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఐరిస్ తన జేబులో దాచుకున్న చాకు తీసి సెర్జీని పొడి చేస్తుంది. పొడి చేసిన తర్వాత జోష్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే జోష్ ఐరిస్ని ఒక కుర్చీకి కట్టేసి కాళ్ళు చేతులు కదలకుండా పోలీసులకు ఫోన్ చేస్తాడు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే పొడి చేశానని, జోష్ని ఎంతగానో ప్రేమిస్తున్నానని ఐరిస్ మొత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జోష్ ఆమెకి ఒక దిమ్మ తిరిగే, మైండ్ బ్లాక్ అయ్యే నిజాన్ని చెప్తాడు. ఆ నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత కథ మొత్తం పోకిరీలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ అని తెలిసిన తర్వాత ఎలా మారిపోతుందో అలా మారిపోతుంది. డ్రూ హ్యాంకాక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలా ఫ్యాంటాస్టిక్గా తీశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు వస్తూ ఉంటాయి. సినిమా మొత్తానికి హైలైట్ సోఫీ టాచర్. ఆమె నటన ప్రత్యేకంగా ఉంటుంది, అదిరిపోతుంది. ఇక కొంచెం ఎత్తుపై నుండి ఒక పెదం పైకి ఉన్నా సరే చాలా ముద్దుగా, క్యూట్గా ఉంటుంది. అసలు ఈ సినిమాలో పాత్రకి పర్ఫెక్ట్ చాయిస్ సోఫీ టాచర్. జాక్ వైట్ బాయ్స్ సీజన్ తర్వాత ఈ సినిమాతో చాలా బాగా ఆకట్టుకున్నాడు. అతనిలోని డిఫరెంట్ షేడ్స్ని అద్భుతంగా పండించాడు. ప్యాట్రిక్, జాయ్ కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు. సెర్జీ పాత్రలో రూపెట్ ఫ్రెండ్ బాగా చేశాడు. ఇక మన ఇండియన్ అమ్మాయిలా కనపడే మేఘన్ సూరి క్యాట్ పాత్రలో ఓకే అనిపించింది. పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయినా చిన్న సీన్కి బాగానే చేసింది ఆమె. ఈ సినిమా ట్రైలర్ చూడగానే నాకు ఎంతగానో నచ్చింది. ఎలాగన్నా చూడాలనిపించింది. అద్భుతమైన కలర్ కాంబినేషన్, ఫోటోగ్రఫీ, తీసింది ఒకే లొకేషన్లో అయినా అద్భుతంగా తీశారు సినిమాని. చూసిన అందరూ స్టన్ అవ్వాల్సిందే. ఏమో ఫ్యూచర్లో, రాబోయే కాలంలో ప్రపంచం ఎలాగే ఉండబోతుందేమో అన్నట్లు ముందుగానే దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. కొన్ని చోట్ల లాజిక్ లేకపోయినా సినిమాని టెక్నికల్గా చాలా రిచ్గా, అద్భుతమైన పెర్ఫార్మెన్స్లతో నడిపించడం వల్ల సినిమా అలా సాగిపోతుంది. ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి. ప్రస్తుతానికి థియేటర్లో ఉంది, ఇంగ్లీష్లో మాత్రమే లభిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?